and today. We are very glad to have him with us this evening. I now request our brother to minister God's word to us. Thank you, B. John and Wandanalu. Vandanalu, brother. Thank you. It's good to be back again ministering the word of God. తిరిగి మీ మధ్య వాక్య పరిచర్య చేయడానికి రావడం సంతోషంగా ఉన్నది. On Wednesday, we spoke about John the Baptist and his ministry. బుధవారం నాడు బాప్తిస్మిచ్చి యోహాను ఆయన పరిచర్యను గురించి మాట్లాడుకున్నాం. In Luke's Gospel, chapter 3. లూకా సువార్త 3వ అధ్యాయంలో. I'd like to go back to Luke's Gospel, chapter 3 again and speak about the baptism of Christ. తిరిగి లూకా సువార్త 3వ అధ్యాయానికి వెళ్ళి క్రీస్తు బాప్తిస్మాన్ని గురించి మాట్లాడుకుందాం. And then touch on the temptation of Christ in the early verses of chapter 4. ఆ తరువాత 4వ అధ్యాయంలోని ప్రారంభ వచనాలలో ఉన్నటువంటి క్రీస్తు పొందిన ఆ శోధనను గురించి కూడా ఆలోచన చేద్దాం. So first of all, I'm going to ask B. John to read Luke chapter 3, verses 21 and verse 22. కనుక మొదటిగా లూకా సువార్త 3వ అధ్యాయం గమనించండి. 21, 22 వచనాలు చదువుకుందాం. తెలుగులో నేను చదువుతున్నాను. ప్రజలందరూ బాప్తిస్మం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురం వలె ఆయన మీదకు దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. We're sure that God will bless his word. దేవుడు తన వాక్యమును మన కొరకై దీవిస్తాడని నేను నమ్ముతున్నాను. So I'd like to speak today on the baptism of Christ and the temptation of Christ. క్రీస్తు యొక్క బాప్తిస్మం, ఆ తర్వాత ఆయన పొందినటువంటి ఆ శోధనను గురించి ఈ సమయంలో మాట్లాడుకుందాం. And after I'm finished saying something on these two verses, we'll read the verses in Luke 4. ఈ రెండు వచనాలు మనం ధ్యానం చేసిన తర్వాత 4వ అధ్యాయంలోని కొన్ని వచనాలు మనం చదువుకుందాం. First of all, I want to say something about the Son of God and the Spirit of God. మొదటిగా దేవుని కుమారుని గూర్చి, దేవుని పరిశుద్ధాత్మను గూర్చి కొన్ని మాటలు గమనించాం. We saw on Wednesday night that Luke 3 and 16 is repeated in all the four Gospels. బుధవారం నాడు మనం గమనించాం, లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నటువంటి సంగతులు 4 సువార్తలలో కూడా కనబడుతున్నాయని. He, the Lord Jesus, shall baptize you with the Holy Spirit. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో మిమ్మును బాప్తిస్మం ఇస్తాడని. So we learned on Wednesday that the Lord Jesus' baptism is superior to John's. బుధవారం నాడు మనం గమనించింది ఏమిటంటే, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇచ్చే ఆ బాప్తిస్మం యోహాను ఇచ్చిన బాప్తిస్మం కంటే ఎంతో ఉన్నతమైంది అని. John baptized with water, but the Lord Jesus baptized with the Holy Spirit. యోహాను నీటితో బాప్తిస్మం ఇచ్చాడు, కానీ ప్రభు అయితే పరిశుద్ధాత్మతో బాప్తిస్మం ఇచ్చుచున్నాడు. Every true believer has come into the good of the baptism of the Holy Spirit. విశ్వాసి పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోనికి వచ్చినప్పుడు అది మంచిది. We read in 1 Corinthians 12:12 words like these. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో ఇలాంటి మాటలు మనకు ఉన్నాయి. For by one Spirit were we all baptized into one body. ఒక ఆత్మ ద్వారా మనము ఒక శరీరంలోనికి బాప్తిస్మం పొందిన వారంగా ఉన్నామని. We came into the good of the baptism that took place in Acts chapter 2 at Pentecost. పెంతెకోస్తు దినమున అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో చూచే ఆ బాప్తిస్మలో క్రీస్తును మనం అంగీకరించినప్పుడు పాలు పొందిన వారంగా ఉన్నాం. This is not speaking about the day the Christian was baptized in water. ఇది ఒక క్రైస్తవుడు నీటిలో బాప్తిస్మం పొందుతున్నటువంటి ఆ దినాన్ని సూచించేది కాదు. We are speaking about salvation's day. ఇది రక్షణ దినమును గురించి మనం మాట్లాడుతున్నాం. And they came into the good of the baptism of the Holy Spirit.
ఆ దినమున పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనే ఆ మంచి స్థితిలోనికి అతడు వస్తున్నాడు. and were incorporated into the church, which is his body. అలాగున తన శరీరముగా లేక దేహముగా ఉన్నటువంటి సంఘములోనికి చేర్చబడేవాడుగా ఉన్నాడు. After you were saved, you should have been baptized. నీవు రక్షించబడిన తరువాత నీవు బాప్తిస్మం పొంది ఉన్నావు. Acts 2 verses 41 and 42 reads like this. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41, 42 వచనాలలో ఇలాగునున్నది. Those that gladly received his word were baptized. అతని వాక్యమును సంతోషముగా అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. That is believers' baptism in water. ఇది విశ్వాసి నీటిలో పొందే బాప్తిస్మం. And after you're baptized, you should seek the fellowship of a local assembly. అలాగు నీవు బాప్తిస్మం పొందిన తరువాత స్థానిక సంఘ పరిశుద్ధుల సహవాసములో నీవు ఉండాలి. Acts 2:42 says that they were after they received his word, they were baptized and they were added unto them. కనుక అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 41లో వారు అలాగూ అంగీకరించిన వారై బాప్తిస్మం పొందారు, సంఘములో చేర్చబడ్డారని చూస్తున్నాం. That is, they were added to the local assembly in Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి స్థానిక సంఘమునకు వారు చేర్చబడ్డారు. And they continued steadfastly in the apostles' teaching, ఆ తర్వాత అపొస్తలుల బోధనలో ఎడతెగక ఉన్నారు. in the breaking of bread, రొట్టె విరుచుట్లో ఎడతెగక ఉన్నారు. in the fellowship, సహవాసమందు ఉన్నారు. and the prayers. ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. This is the divine order. ఇది దైవ క్రమం. But here in the verses that we've read, అయితే మనం చదువుకున్నటువంటి ఈ వచనాలలో we're reading about the baptism of the Holy Spirit. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని గురించి మనం చదువుతున్నాం. And it also says in Luke 3:17, the baptism of fire. లూకా సువార్త 3:17లో అగ్ని బాప్తిస్మని కూడా మనం చదువుతున్నాం. These two baptisms are separated by the church age. సంఘ కాలము ఈ రెండు బాప్తిస్మాలను వేరు చేస్తుంది. At the start of the church age, the baptism of the Holy Spirit. సంఘ ఆ కాలము ప్రారంభమందు పరిశుద్ధాత్మ బాప్తిస్మము జరిగింది. And we're waiting for the Lord to come to rapture us home to heaven. సంఘమును పైకెత్తి ఎత్తబడే ఆ స్థితి కొరకై ప్రభు రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం. And the church will be complete in heaven. అప్పుడు సంఘము సంపూర్ణముగా పరలోకమందు ఉంటుంది. Maranatha. మారనాథ. And then comes the baptism of fire. ఆ తర్వాత అగ్ని బాప్తిస్మం అనేది వస్తుంది. Then comes the day of vengeance of our God. ప్రభు యొక్క మరి ఆ ఉగ్రత దినం అనేది ఆ దినాన వస్తుంది. Then comes the tribulation wrath. శ్రమల కాలం అప్పుడు వస్తుంది. 7 years of intense judgment. 7 సంవత్సరాల తీక్షణమైనటువంటి తీర్పు జరుగుతుంది. Before the Lord comes back to establish his kingdom on earth. ప్రభు భూమి మీద దిగివచ్చి తన రాజ్యమును స్థాపించే దానికంటే ముందుగా. So we can see from Wednesday night in Luke 3:16 and 17. ఇలాగున లూకా సువార్త 3వ అధ్యాయం 16, 17 వచనాలలో మనం చూడగలం. The co-essential unity of the Holy Spirit and the Son of God. దేవుని కుమారుడు అలాగే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నటువంటి ఆ ఒకే స్థానములో ఉన్న ఆ ఐక్యతను గురించి. The Lord Jesus is the baptizer. యేసు ప్రభువు బాప్తిస్మం ఇచ్చువాడుగా. But the element into which we are being baptized is the Holy Spirit. మనము బాప్తిస్మము పొందుచున్నటువంటి ఆ మూలకం అనేది పరిశుద్ధాత్మ. Brothers and sisters, we are part of something very big called the church. ప్రియ సహోదరులారా, సంఘము అనే ఒక గొప్ప మరి స్థితిలో మనం పాలు పొందిన వారంగా ఉన్నాం. And in some amazing way, we're caught up in the pathway of divine purpose. దైవ ఉద్దేశంలో మనం నిలిచి ఉండే దాని కొరకై ఒక అద్భుతమైనటువంటి రీతిలో మనం తీసుకుని లోపలికి రాబడ్డాం. But notice the verses we read here in verses 21 and 22. 21, 22 వచనాలలో మనం చదివిన భాగాన్ని గమనించండి. I want you to notice that it says that the Holy Spirit descended in a bodily shape like a dove in verse 22.
22వ వచనంలో పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగివచ్చెను. Only Luke tells us that the Spirit of God descended in a bodily shape. లూకా మాత్రమే పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె దిగివచ్చినట్లుగా చెప్తున్నాడు. But every gospel tells us that the Holy Spirit descended. అయితే మిగిలిన సువార్తలు పరిశుద్ధాత్మ దిగివచ్చినట్లుగా తెలియచేస్తున్నాయి. Matthew says in Matthew 3:16, మత్తయి 3వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు, the Spirit of God descending like a dove. పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె దిగివచ్చెను అనే మాట. Mark 1:10 says, మార్కు 1:10లో the Spirit like a dove descending upon him. పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగివచ్చెను. John 1:32 says, యోహాను 1:32లో the Spirit descending from heaven like a dove. పరలోకము నుండి పరిశుద్ధాత్మ పావురం వలె దిగివచ్చెను అని. So the Holy Spirit is compared to a dove. ఇలాగున పరిశుద్ధాత్మ ఒక పావురముతో పోలిక ఇక్కడ చూపుతున్నాడు. Not just water. నీరు కాదు, We have the symbol of a dove. ఇక్కడ పావురం యొక్క గుర్తు కనబడుతుంది. I've seen the turtle doves when I've been in India. నేను ఇండియాలో ఉంటుండగా నేను గమనించాను. They're a picture of peace, aren't they? ఈ పావురం అనేది సమాధానమునకు గుర్తుగా ఉంది కదండి. You remember the dove sent out of the ark? ఓడలో నుండి పావురం మొదట పంపించబడిందిగా ఉన్నది. And it comes back with the olive leaf in its mouth. ఒలీవ ఆకు తన నోటి యందు కలిగినదే అది తిరిగి వచ్చింది. Then the dove would also speak of the spirit of sorrow. పావురం అనేది మరి దుఃఖపు ఆత్మను గురించి కూడా మాట్లాడేదిగా ఉంది. I read in Isaiah chapter 30 and verse 14 words like this. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగున ఉన్నది, I did mourn as a dove. నేను పావురము వలె దుఃఖించితిని అనే మాట. We know from the way that the doves sing, it sounds sorrowful, it sounds like mourning. పావురము మరి పాడినప్పుడు ఒకవేళ అది దుఃఖిస్తున్నట్లుగా మనకు వినపడేదిగా ఉంటుంది. And was our blessed Lord not a man of sorrows? మన ప్రభు దుఃఖము పొందినటువంటి మనుషుడు కదా. Was he not despised and rejected of men? మనుషుల ద్వారా ఆయన తృణీకరించబడిన వాడుగా, విసర్జించిన వాడుగా ఉన్నాడు కదా. Does it not say in scripture, Jesus wept? యేసు కన్నీరు కార్చెనని లేఖనం తెలియచేస్తుంది కదా. Real tears trickled down the face of our Savior. మన రక్షకుని యొక్క ఆ ముఖము మీద కన్నీరు కారినట్లుగా మనం చూస్తున్నాం. Did he not wail over the city of Jerusalem in Luke 19? లూకా సువార్త 19వ అధ్యాయంలో యెరూషలేమా యెరూషలేమా అని ఆయన ప్రలాపించిన వాడు కదా. Do we not see something of the spirit of sorrow in the person of Christ? క్రీస్తు వ్యక్తిత్వములో ఈ దుఃఖముతో కూడినటువంటి ఆత్మను మనం చూస్తున్నాం కదా. Just as the dove comes down upon the Lord and remains upon him. పావురము ప్రభు మీదకి దిగివచ్చి ఆయన మీద నిలిచి ఉన్నట్లుగా We see something of the spirit of peace and the spirit of sorrow. సమాధానపు ఆ ఆత్మను అలాగే దుఃఖము చూపే ఆత్మను కూడా ఇందులో చూస్తున్నాం. But then we also see in the dove the spirit of purity. పావురములో ఇంకా కూడా మనం గమనించేది ఏంటంటే పవిత్రత లేక పవిత్ర ఆత్మ. In Song of Songs chapter 5 and verse 12 we read a verse like this. పరమగీతము మరి మొదటి అధ్యాయం 5వ వచనంలో ఇలాగున్నది, His eyes are as the eyes of doves by the rivers of waters. ఆయన నేత్రములు పావురము వలె గువ్వలు పోలినవై మరి నది జలములాగా ఉన్నాయి అంటున్నాడు అక్కడ. Washed with milk and fitly set. అవి పాలతో కడుగుబడి పవిత్ర స్థితి కలిగి ఉన్నాయి అంటున్నాడు. The purity of the dove's eyes are brought before us.
ఇలాగున పావురం యొక్క పవిత్రమైన ఆ చూపు లేక నేత్రం మన ఎదుట తీసుకురాబడుతోంది. Our blessed Lord Jesus Christ never had the lustful eye. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉండగా దురాశ కలిగినటువంటి నేత్రము చూపు ఎప్పుడు కలిగి లేడు. Our blessed Lord Jesus Christ never had the covetous eye. మన ప్రియ ప్రభువు చూచుచూ ఈ లోకములో ఉండగా ఎదుటి దానిని ఎదుటి వారిని ఆశించినటువంటి స్థితి ఎన్నడూ కనుపరచలేదు. He never had the hypocritical eye with the beam in his own eye trying to take the little splinter of wood out of someone else's eye. అదే సమయంలో ఆయన తన కన్నుల ద్వారా చూచుచూ ఉండగా విమర్శించే ఆ ధోరణిలో కూడా చూపులో మనకు కనబడేదిగా ఆయనలో లేదు. He was pure like the dove. పావురం వలె పవిత్రుడుగా ఉన్నాడు. In him is no sin, 1 John 3:5. మొదటి యోహాను 3:5లో ఆయన యందు పాపము లేదు అని చెప్తున్నాడు. Who did no sin? Peter. పేతురు తెలియచేస్తూ ఆయన పాపము చేయలేదు అంటున్నాడు. Paul says he knew no sin, 2 Corinthians 5. పౌలు తెలియచేస్తూ ఆయన పాపము ఎరుగడు అంటున్నాడు. The Hebrew writer says words like these. హెబ్రీ గ్రంథకర్త ఇలా రాయిచూ ఉన్నాడు. He was tested in all points like as we are, apart from sin. పాపము విషయముందు తప్ప అన్ని విషయాలలో కూడా మనవలే ఆయన శోధించబడ్డాడు అని. The Lord Jesus said in John 8, which of you convicteth me of sin? యోహాను 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, మీలో ఎవరు నాలో పాపముందని స్థాపిస్తారు అని. He says in John 14, the prince of this world cometh and shall find nothing in me. యోహాను 14వ అధ్యాయంలో ఈ వాయుమండల అధిపతి వచ్చుచున్నాడు కానీ అతనికి నాలో ఏమీ లేదు అన్నాడు. There was nothing in him that could respond to the evil one's suggestions. దుష్టుని యొక్క ఆలోచనకు లోబడేది తనలో ఏమీ కూడా లేదు. We believe the Lord Jesus not only didn't sin, but he couldn't sin. మన ప్రభువైన యేసుక్రీస్తు పాపము చేయలేదు అని మాత్రమే కాకుండా పాపము చేయలేని వాడుగా ఉన్నాడని మనం నమ్ముతున్నాం. I'll say this now so that I don't need to say it when I come to the temptation. శోధనను మరి మనం చూసే సమయంలోనే మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా తెలియజేస్తున్నాను. The Lord Jesus never was tempted to sin. పాపం విషయమై యేసుక్రీస్తు ప్రభు ఎన్నడూ శోధింపబడలేదు. You and I might be tempted to tell a lie. నీవు నేను అబద్ధం చెప్పే శోధన ఒకవేళ పొందిన వారంగా ఉండవచ్చు. But not our blessed Lord. మన ప్రభు అలాంటి శోధన పొందలేదు. The test in Luke 4 లూకా సువార్త 4వ అధ్యాయంలోని ఆ పరీక్ష was like the test of acid upon gold. అది బంగారము మీద పోయినటువంటి ఆ రసాయనము యొక్క పరీక్షలాగా ఉన్నది. It only proved the noble person that he was. ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు అనేది ఈ శోధన నిరూపించింది. There was no possibility of failure in Christ. ఆయనలో తప్పి ఓడిపోయే ఆ స్థితి ఏమాత్రము లేనిదిగా ఉంది. We see this in the dove. పావురు మందు దీనిని మనం చూస్తున్నాం. But then the dove would also speak of the spirit of gentleness. ఇక్కడ మరి నెమ్మది అయినటువంటి ఆ ఆత్మను గురించి కూడా నేను మాట్లాడదలిచాను. Our Lord Jesus says in Matthew 10:16, మత్తయి సువార్త 10:16లో యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, be wise as serpents and harmless as doves. పాము వలె వివేకము కలిగి పావురం వలె నిష్కపటులుగా ఉండండి అన్నాడు. He was gentle, he was kind. ఆయన ఎంతో కపటం లేనివాడు, దయగలిగినవాడు. And the dove also speaks of the spirit of poverty too. అలాగే పావురము దీన లేక బీద స్థితిని కూడా తెలియచేసేదిగా ఉంది. We've already met the turtle dove in Luke's Gospel chapter 2. లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం పావురాన్ని. Mary brought 2 turtle doves up to the temple. మరియా అలాగూ 2 గువ్వలను దేవాలయానికి తీసుకొని వచ్చింది. After 40 days. 40 దినాల తరువాత. And we know from Leviticus in chapter number 12. లేవీకాండం 12వ అధ్యాయం నుండి మనం ఎరుగుదాం.
that the offering of 2 turtle doves is the offering of the poor. బలిగా తీసుకుని రాబడినటువంటి ఆ 2 గువ్వలు అనే దాని If she be not able to bring a lamb, then she shall bring 2 turtle doves. ఒకవేళ గొర్రె పిల్లను తీసుకొని రాలేని స్థితి కలిగి బీదులుగా ఉన్నట్లయితే 2 గువ్వలు వారు తీసుకుని రావాలి. Our Lord Jesus Christ was born into a poor family. ప్రభువైన యేసుక్రీస్తు ఒక దీన బీద కుటుంబంలో జన్మించాడు. But you know the grace of our Lord Jesus Christ. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనం ఎరుగుదాం. Though he was rich, ఆయన ధనవంతుడు. for your sakes he became poor, నీ కొరకై దరిద్రుడయ్యాడు. that you through his poverty might be made rich. అందును బట్టి ఆయన బీదరికము ద్వారా నీవు ధనవంతుడయ్యే దాని కొరకాయి. The one who owned the cattle upon 1,000 hills. 1000 పర్వతముల మీద ఉన్నటువంటి ఆ పశువులన్నీ కూడా ఆయనవే. Was laid in an animal's eating trough in a manger. ఆయన కదా పశువులు కట్టివేయబడే ఆ శాలలో ఉంచబడిన వాడుగా ఉన్నాడు. Wrapped in swaddling bands. ఆయన పొత్తి గుడలలో చుట్టబడి ఎక్కడ ఉంచబడ్డాడు. So we see the spirit of poverty in the dove. ఇలాగున పావురు మందు మరి దీన స్థితిని మనం చూస్తుంటున్నాం. But we also see the spirit of timing in the dove. పావురు మందు మరి ఇలాగా వెల చెల్లించే స్థితి కూడా మనకు కనబడుతుంది. You see, the turtle dove in Israel was a migrant bird. ఈ పావురము లేక గువ్వ అనేది మరి ఒక స్థలములో ఉండక సంచరించేదిగా ఉంటూ ఉన్నది. Remember in Song of Songs chapter 2 and verse 12. పరమగీతము 2:12లో గమనించండి. It speaks about the flowers appearing on the earth. అక్కడ ఆ భూమి మీద కనబడే ఆ పుష్పముల గురించి చెప్పబడింది. And the time of the singing of birds was come. ఆ తర్వాత పక్షులు కీర్తన కూడా అక్కడ మనం చూస్తాం. And the voice of the turtle dove was heard in our land. అక్కడ ఆ గువ్వ యొక్క ఆ స్వరము ఆ దేశమందు వినపడేదిగా ఉంది. In other words, it was a migrant bird and it came in the spring of the year to Israel. ఆ తరువాత మరి చల్లని వసంతకాలం ముందు ఈ యొక్క స్థలము నుంచి మరొక స్థలానికి ప్రయాణం చేసేదిగా గువ్వ ఉంటుంది. The turtle dove knew when it was to come and it knew when it was to leave. ఈ గువ్వ లేక ఈ పావురము ఎప్పుడు రావాలో ఎప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోవాలో ఎరిగినటువంటిదిగా ఉన్నది. And the Lord Jesus Christ knew when to come and knew when he was to leave the earth. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు ఇక్కడికి రావటమో ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళవలసింది కూడా ఎరిగిన వాడుగా ఉన్నాడు. Galatians 4:4 puts it this way. గలతీ 4:4 ఇలాగున ఉన్నది. When the fullness of the time was come, God sent forth his son. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడు. And Romans 5:6 puts it this way. రోమా పత్రిక 5:6 ఇలాగునున్నది. In due time, Christ died for the ungodly. యుక్త కాలమందు క్రీస్తు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. So like the turtle dove, the Lord Jesus knew the time of his coming and the time of his exodus. ఈ పావురము లాగున యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఈ లోకానికి రావాల్సిన వాడుగా ఉన్నాడో ఎప్పుడు తృణీకరించబడేవాడుగా ఉన్నాడో ఎరిగి ఉన్నాడు. And here we are now at the age of 30. ఇక్కడ మనం గమనిస్తున్నాం ఈ వయసులో 30 సంవత్సరాల వయసు ఆయనకు. 30 సంవత్సరాల వయసు ఆయనది. We know from verse 23 that he was at the age of 30. 23వ వచనంలో మనం చూస్తాం ఆయనకు 30 ఏండ్ల ఈడు ఉన్నప్పుడు. And the time of his revelation had come. ఆయన ప్రత్యక్ష పరచబడవలసిన సమయం వచ్చినప్పుడు. The baptism would be a revelation to John that he was the Son of God. ఆయన దేవుడు కుమారుడు అనేది బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా పొందిన బాప్తిస్మాన్ని బట్టి ఆయన తెలియచేయబడ్డాడు. And it was his first miracle he had to say to his mother Mary. ఆ తర్వాత తల్లి అయినటువంటి మరియ ఉన్నటువంటి స్థితిలో మొదటి సూచక క్రియ చేశాడు. Mine hour is not yet come.
ఆ సమయము నా గడియ ఇంకా రాలేదు అన్నాడు. The exact timing of his first miracle was so precise. ఆయన చేయవలసిన ఆ మొదటి సూచక క్రియ యొక్క ఖచ్చితమైనటువంటి సమయం ఆయన ఎరిగినవాడు. Like the dove, he had a sense of the timing of the operation of the Holy Spirit for every act. పావురములాగా లేక గువ్వలాగా ఏ ఏ స్థితి లేక ఏ కార్యము ఎప్పుడు జరగవలసినదో సమస్తము ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు. But I'd like us all to see not only the Son and the Spirit here, but the Son and the Father. ఇక్కడ దేవుని కుమారుడు దేవుని పరిశుద్ధాత్మ మాత్రమే కాకుండా తండ్రిని గురించి కూడా ఇక్కడ మనం గమనించాలని కోరుతున్నాను. Look again at the verses before us, verses 21 and 22. 21, 22 వచనాలు మరలా గమనించండి. I want you to notice verse 21. 21 వచనం చూడండి. It says that he was praying and the heaven was opened. ఆకాశము తెరువబడుచుండగా ఆయన ప్రార్థన చేయుచున్నాడు. Matthew, Mark, and Luke all record this. మత్తయి, మార్కు, లూకా ముగ్గురు కూడా ఈ మాటను రాశారు. Matthew 3:16 says this. మత్తయి 3:16లో ఈ మాట ఉంది. The heavens were opened unto him. ఆయన కొరకై ఆకాశము తెరువబడింది అని. That tells us about the approval of the Father. The heavens were opened unto him. ఆకాశం అనగా పరలోకం ఆయన కొరకు తెరువబడుట అనేది తండ్రి ఆయనను అప్రూవ్ చేసిన దాన్ని తెలియచేస్తున్నదిగా ఉంది. In Mark 1:10 we read a verse like this. మార్కు 1:10లో ఇలాగ మనం చదువుతాం. He saw the heavens opened. పరలోకము తెరువబడుట ఆయన చూచెను అని. We have the vision of the Son. అక్కడ తేటగా కనబడుతుంది అలాగున. But then look here in 3 in verse 21. అయితే లూకా 3:21లో ఈ భాగమందు It says, and praying, the heaven was opened. ఆయన ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడింది. Only Luke tells us that he was praying. ప్రార్థనను గురించి ఇక్కడ లూకా మాత్రమే తెలియచేస్తున్నాడు ఈ సందర్భంలో. That's because Luke's the gospel of prayer. ఎందుకనగా లూకా సువార్త ప్రార్థన సువార్తగా ఉంది. And so he says, and praying, the heaven was opened and the Holy Spirit descended. కనుక ఆయన రాస్తూ ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరువబడి పరిశుద్ధాత్మ దిగి వచ్చినని రాస్తున్నాడు. We have the request of the Son and the response of the Spirit. ఇక్కడ కుమారుని యొక్క మరి కోరినటువంటి స్థితి, ఆయన అడిగిన స్థితి, తండ్రి అంగీకరించిన స్థితిని మనం చూస్తున్నాం. I've written over that expression, the heaven was opened, the word transparency. ఆకాశము తెరువబడిను అనే ఈ మాట సమస్తము స్వచ్ఛముగా తేటగా ఉన్నది అనే దాన్ని తెలియజేస్తాం. Everyone else, heaven was shut to view. మిగిలిన అందరూ కూడా మరి దూరము చూడలేక దగ్గర దృష్టి మాత్రమే కలిగి ఉన్నారు. But not to the Son of God. అయితే దేవుని కుమారుడు అలాగును కాదు. What harmony between heaven and earth. ఆకాశమునకు మరి భూమికి ఎంత ఎత్తండి. Look again at verse number 22 of Luke 3. లూకా సువార్త 3:22 వచనాన్ని మరలా చూడండి. It says a voice came from heaven. పరలోకము నుండి ఒక స్వరము వచ్చింది అంటున్నాడు. That's found in both Matthew and Mark as well. మత్తయి, మార్కులు కూడా ఈ సంగతి వ్రాస్తున్నారు. A voice came from heaven. That speaks of testimony. ఇది పరలోకము నుంచి ఒక వచ్చిన శబ్దమును గురించి అది సాక్ష్యమును తెలియజేస్తుంది. This isn't the Spirit's coronation of the Son. ఇది ఆత్మ మరి ఆ కుమారుని అలాగూ అప్రూవ్ చేయడం లేక అభినందించడం కాదు. This is the Father's commendation of the Son. ఇది తండ్రి కుమారుని సిఫారసు చేయటంగా ఉంది. Look at verse 21 of Luke 3 again. లూకా సువార్త 3:21 వచనం మరలా చూడండి. He says, thou art my beloved Son, in thee I am well pleased. 22లో నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దం వచ్చింది. That's repeated in Matthew and in Mark as well.
మత్తయి మార్కు కూడా ఈ మాటను రాసిన వారుగా ఉన్నారు. In Matthew 3:17, we read these words. మత్తయి 3:17లో ఇలాగున ఉన్నది, This is my beloved Son, in whom I am well pleased. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. Only Matthew says, this is my beloved Son. మత్తయి మాత్రమే ఈయన నా ప్రియ కుమారుడని చెప్తున్నాడు. It's the identification of the Son and the vindication of the Son to the Father. This is my beloved Son. ఈయన నా ప్రియ కుమారుడని తెలియచేస్తుండగా తండ్రి, కుమారుడు తండ్రితో గుర్తింపు పొందుట, తండ్రి కుమారుని అందరి ఎదుట నిలుపుట అనేది చూస్తుంటున్నాం. It says in Mark 1:11, మార్క్ 1:11లో ఇలాగున్నది, Thou art my beloved Son, in whom I am well pleased. నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నానని. Here we have the commendation of the servant. ఇక్కడ సేవకుని సిఫారసు చేయుట మనం గమనిస్తున్నాం. But here in Luke, it says he was praying, and God said, Thou art my beloved Son, in thee I am well pleased. ఇక్కడ లూకాలో ఆయన ప్రార్థన చేయుచుండగా అని లూకా చెప్తున్నాడు. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను అనే మాట రాయబడింది. Only Luke tells us that the Father says, In thee I am well pleased. లూకా మాత్రమే తండ్రి నీ యందు నేను ఆనందించుచున్నాను అనే మాట రాస్తుంటున్నాడు. And we see the communion between the Father and the Son. ఇలాగూ తండ్రి కుమారుల మధ్య సంభాషణను మనం చూస్తుండగా, When you look at the four Gospels separately, ఈ 4 సువార్తలు వేరువేరుగా మనం దృష్టించినట్లయితే we learn that Matthew focuses on the demonstration of righteousness that takes place at the baptism of Christ. క్రీస్తు బాప్తిస్మ సమయంలో నీతి ఎలాగూ ప్రచురపరచబడిందో అనే దాన్ని ఆయన వ్రాస్తున్నాడు. It's only in Matthew we learn that the Lord came to be baptized of John. మత్తయిలో మనం గమనిస్తాం, బాప్తిస్మం పొందే దాని కొరకై యోహాను యొద్దకు ప్రభువు వచ్చినట్లుగా. It's only in Matthew we learn that John initially refused to baptize him. మత్తయిలో మాత్రమే మనం గమనించేది ఏమిటంటే, ప్రభువుకి బాప్తిస్మం ఇవ్వడానికి యోహాను సందేహించాడు లేక వెనుకంజ వేశాడనే మాట. And it's only in Matthew that we learn that the Lord Jesus compelled him to baptize him by saying, Suffer it to be so now. మత్తయిలో మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు యోహానుతో చెప్తూ నీతి యావత్తు ఇలాగూ జరగవలసింది కనుక బాప్తిస్మం ఇవ్వమని ఆయనను కోరిన సంగతి రాస్తున్నాడు. Suffer it to be so now, for thus it becometh us to fulfill all righteousness. నీతి యావత్తు ఇలాగూ జరగవలసింది కనుక నీవు దీనిని నెరవేర్చుమని ఆయన చెప్పాడు. He's saying to John, you and I both have work to do. యోహానుతో ఆయన చెప్తూ, నీవు నేను ఇద్దరము కూడా చేయవలసిన పని కలిగి ఉన్నాం. It becometh us. It's fitting for us to do this. కనుక మనిద్దరము ఈ పని చేయవలసిన వారముగా ఉన్నాము అంటున్నాడు. You see, John had been told that he who he saw the Spirit of God descend like a dove and remain upon him would be the Son of God. యోహానుకు చెప్పబడింది ఏమిటి అంటే, ఎవరి మీద పావురము దిగి వచ్చి ఆయన మీద నిలుస్తుందో ఆయన దేవుని కుమారుడు అనే సంగతి ముందుగా చెప్పబడ్డాడు. So the Lord Jesus is saying to John, it's the right thing for us to do. It's the Father's will. ప్రభు బాప్తిస్మ యోహానుతో తెలియచేస్తూ, ఇది దేవుని చిత్తము, ఈ పని చేయడానికి మనం సరిగా తగిన వారము అంటున్నాడు. We have to fulfill all righteousness. నీతి యావత్తు మనం జరిగించవలసిన వారముగా ఉన్నాం. Righteousness is a theme in Matthew's Gospel. మత్తయి సువార్తలో నీతి అనేది అంశముగా ఉన్నది. It's a key principle of the kingdom. రాజ్యము యొక్క ప్రాముఖ్యమైనటువంటి సూత్రం అది. So that if we take all that together,
ఇలాగ ఈ మొత్తాన్ని సంగ్రహం మనం చెప్పుకున్నట్లయితే the fact that Matthew says, "This is my beloved son," మత్తయిలో ఈయన నా ప్రియ కుమారుడు అని తెలియచేస్తున్నాడు మత్తయి. the vindication of the son, కుమారుని అలాగూ అందరి ఎదుట చూపుచున్నవాడుగా ఉంటున్నాడు తండ్రి. and the expression, "It becomes us to fulfill all righteousness." సమస్త నీతిని మనం జరిగించవలసిన వారంగా ఉన్నాము అనే ఆ మాట. You can see why I put across in Matthew the demonstration of righteousness. నీతి ఎలాగూ ఇక్కడ చక్కగా బయలుపరచబడుతుందో అనేది మత్తయిలో మనం చూస్తాం. And when you come to Mark's gospel, I'm going to write over it the humiliation of the servant. మార్కు సువార్తకు మనం వచ్చినట్లయితే సేవకుడు ఎలాగూ మరి ఎంతగా అవమానపరచబడ్డాడు అనేది గమనిస్తాం. In Mark's account, we only learn two unique things. మార్కులో రెండు ప్రత్యేకమైన విషయాలు మనం చూడగలం. The Lord Jesus came from Nazareth, it says in Mark 1:10. మార్కు 1:10లో ప్రభువైన యేసుక్రీస్తు నజరేతు నుండి వచ్చాడని చెప్పబడింది. And that he was baptized in Jordan. No other gospel tells us that. యోర్దానులో ఆయన బాప్తిస్మం పొందాడని ఆయన మాత్రమే తెలియజేస్తున్నాడు, మిగిలిన సువార్తలు రాయడం లేదు. So what is being emphasized in Mark's gospel is the humiliation of the servant. ఇలాగున్న మార్కు సువార్తలో తేటగా కనబడుతుంది ఏంటంటే ఆ సేవకుడు ఎంత అవమానకర స్థితి పొందాడో అనేది. He came from Nazareth, a byword for evil. ఆయన నజరేతు నుండి వచ్చినటువంటి వాడు. And he was baptized in the old dirty river of Jordan. ఆ తరువాత యోర్దాను నది ఎంతో మురికితో నిండినటువంటి నదిలో ఆయన బాప్తిస్మం పొందిన సంగతి. So something of the humility of the servant to go down, down, down is emphasized in Mark. ఇలాగున్న మార్కులో సేవకుడు క్రిందికి దిగిపోతూ పొందినటువంటి ఆ అవమానకరమైన స్థితి చూపబడుతోంది. But in the two verses we've read here in Luke, I've written over that the communion of the perfect man. అయితే మనం చదువుకున్నటువంటి లూకా సువార్తలోని ఈ రెండు వచనాలలో వారి మధ్య ఉన్నటువంటి ఆ సహవాసం అనేది తేటగా కనబడుతోంది. As we've pointed out, only Luke tells us that he was praying. ముందుగా చెప్పినట్లుగా లూకా మాత్రమే ఆయనప్పుడు ప్రార్థన చేస్తున్నాడని రాశాడు. Only Luke tells us that the Holy Spirit took a bodily shape like a dove. లూకా మాత్రమే పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె దిగి వచ్చినట్లు రాస్తున్నాడు. There was something tangible about it, something intimate about it. ఇక్కడ మనందరికి కనులకు కనబడేది మరి ఎంతో సన్నిహితమైనటువంటిది ఇందులో కనబడుతుంది. Only Luke tells us that the Father said, "In thee I am well pleased." అలాగే లూకా మాత్రమే నీ యందు నేను ఆనందించుచున్నానని తండ్రి పలికినట్లుగా వ్రాస్తున్నాడు. The direct communion and devotion that takes place between the Father and the Son. తండ్రి కుమారుల మధ్య మరి నేరుగా కలిగినటువంటి ఆ సంబంధం లేక ఆ సంభాషణ అనేది ఇక్కడ చూస్తున్నాం. So you can see that as the Gospels record the baptism of Christ, they do so in a way that's in keeping with the character of each Gospel. ఈ రీతిగా క్రీస్తు యొక్క బాప్తిస్మాన్ని గురించి సువార్తలు మనకు తెలియచేస్తుండగా ఆ సువార్త యొక్క లక్షణానికి తగినట్లుగా వారు రాసినట్లుగా గుర్తిస్తున్నాం. When I come to John's Gospel, I see the same. యోహాను సువార్తకు వచ్చినప్పుడు కూడా ఇదే సూత్రం మనకు అక్కడ కనబడుతుంది. I've written over this Gospel the confirmation. అక్కడ ఆయన స్థిరపరచబడినటువంటి స్థితి లేక ఆయన గుర్తింపబడినటువంటి స్థితి తేటగా మనం చూచేవారంగా ఉన్నాం. John tells us in John 1 verses 31 to 33. యోహాను మొదటి అధ్యాయం 31 నుంచి 33 వచనాలలో గమనించినట్లయితే that his ministry, as John's ministry, would be confirmed by Christ's baptism. క్రీస్తు బాప్తిస్మము ద్వారా బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్య స్థిరపరచబడుతుంది అని. And that when he saw the Holy Spirit descend and remain upon him, పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆయన మీద నిలుచుట ఆయన చూచినప్పుడు యోహాను చూచినప్పుడు that he would know that this was the Son of God. ఈయనే దేవుని కుమారుడని యోహాను తెలుసుకుంటాడు.
And he says, I saw and bear record that this is the Son of God. అందుచేత నేను చూచాను ఈయనే దేవుని కుమారుడు అని పలుకుతున్నాడు. And so John, as a testifier, as a witness, says, this is the Son of God. ఇలాగున ఈ బాప్తిస్మిచ్చి యోహాను సాక్ష్యం ఇచ్చేవాడుగా ఈయనే దేవుని కుమారుడు అని తెలియచేస్తున్నాడు. John's gospel is the gospel of testimony. యోహాను సువార్త సాక్ష్యపు సువార్తగా ఉన్నది. John selects individuals that come to see that Jesus Christ is the Son of God. యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా ఉండుట ఎవరెవరు ఆయన దగ్గరకు వచ్చి చూచారో ఆ సంగతులన్నీ కూడా యోహాను రాస్తున్నాడు. And so you can see then the importance of the baptism of Christ. ఇలాగున క్రీస్తు బాప్తిస్ము యొక్క ప్రాముఖ్యతను గమనిస్తున్నాం. And just as the Levites had to wait till the age of 30 before they went into service, లేవీయులు పరిచర్యలో ప్రవేశించేందుకు 30 సంవత్సరాల వయసు వరకు ఎలాగూ వేచి ఉండాలో, so Luke 3:23 tells us that he began to be about 30 years of age. లూకా 3:23లో మనం చూస్తున్నాం ఆయన పరిచర్య చేయడానికి ప్రారంభించినప్పుడు 30 ఏండ్ల వయసు కలిగిన వాడని. Isn't it amazing that he didn't perform a miracle for 30 years? ఇది ఆశ్చర్యకార్యం కదండి. 30 ఏండ్ల వరకు ఆయన ఏ ఆశ్చర్యకార్యము చేయకుండా ఉండడం. John 2:11, this beginning of miracles did Jesus in Cana of Galilee. యోహాను సువార్త 2:11లో కానాలోని గలిలయలో ఈ మొదటి సూచక క్రియ యేసు చేసెను అని రాస్తున్నాడు. Isn't it amazing that he didn't preach a sermon until the age of 30 years of age? 30 సంవత్సరాల వయసు వచ్చేంత మట్టుకు ఒక్క ప్రసంగం కూడా ఆయన చేయకుండా ఉండడం ఆశ్చర్యం కదా. Matthew 4, from that time forth Jesus began to preach. మత్తయి 4లో అప్పటి నుండి యేసు బోధింపనారంభించెను అని మనం చూస్తాం. Time spent alone with God is not time wasted. దేవునితో గడిపే ఆ సమయం అది వృధా అయిపోయే సమయం కానే కాదు. God is preparing us for future service. దేవుడు భవిష్యత్ సేవ కొరకే మనలను సిద్ధం చేస్తున్నాడు. And the baptism of Christ is the commencement of the ministry of the Lord Jesus Christ. క్రీస్తు యొక్క బాప్తిస్మం క్రీస్తు పరిచర్య యొక్క ప్రారంభముగా ఉన్నది. It is the fulfillment of John's ministry. యోహాను యొక్క పరిచర్య అది నెరవేరిందిగా ఇక్కడ కనబడుతుంది. It is the fulfillment of all righteousness. Matthew 3. మత్తయి 3లో చెప్పబడినట్లుగా సమస్త నీతి యొక్క నెరవేర్పుగా అది ఉన్నది. And it is the Lord Jesus associating himself with the remnant that are waiting for the Messiah. మెస్సియా కొరకు కనిపెట్టి ఉన్నటువంటి ఆ మిగిలిన కొద్ది మంది కొరకు యేసుక్రీస్తు ప్రభు వారితో కలిసి ఉన్నట్లుగా వేచి ఉన్నట్లుగా. Now, B. John, I think I've taken up my time on the baptism. I don't think I have time now to move into the temptations a big, and perhaps at another time I'll have to come back and do the temptation. I'm looking at the time here. What do I have? Yeah, sure, brother. You can take another 15 minutes, 20 minutes, no issue. You're sure? Yes. Okay. Brother, can you just read then chapter 4 and verses 1 through to 13? మరి మన కొనసాగింపు కొరకై 4వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు చదువుకుందాం. గమనించండి. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా అపవాది నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవింపుడు అని వ్రాయబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీ దేవుడైన యెహోవానకు మ్రొక్కి దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి నీవు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుండి క్రిందికి దుముకుము,
నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. After the baptism of Christ, we have the genealogy of the Lord Jesus. క్రీస్తు బాప్తిస్ము తరువాత యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి ఇక్కడ ఉన్నది. I have no time to go through the genealogy today. ఈ వంశావళిలోనికి వెళ్ళడానికి ఈ దినాన మనకు సమయం లేదు. But if I could just point out that the ends of chapter 3 మూడవ అధ్యాయంలోని విషయాలు బ్రదర్ ఈకో వస్తుందండి ఇక్కడ. ఐ థింక్ నౌ ఇట్స్ ఆల్ రైట్. Yes, brother, go on. Okay. At the end of chapter 3, it shows that that the genealogy goes back to Adam. ఈ మూడవ అధ్యాయం ముగింపులో మనం గమనించినట్లయితే ఆయన వంశావళి ఆదాము యొద్దకు వెనుకకు వెళ్ళేదిగా ఉంది. That's in keeping with the gospel that is showing that he is a dependent man. ఈ రీతిగా ఆయన ఆధారపడినటువంటి ఒక మనుషుడు అనేది దీని ద్వారా రుజువు అవుతుంది. Matthew chapter 1 will go back to David and back to Abraham. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో దావీదు యొద్దకు అక్కడ నుండి అబ్రహాము యొద్దకు వెళ్ళేదిగా ఉంది వంశావళి. The kingly gospel will show that he has the right to the throne and the right to the land. అది రాజ్యమును తెలిపే సువార్తగా ఆ సింహాసనము యొద్దకు వంశావళిని తీసుకొని వెళ్తూ ఉన్నది. But immediately after the baptism, the Lord Jesus goes into the wilderness. బాప్తిస్మైన వెంటనే యేసుక్రీస్తు ప్రభు అరణ్యములోనికి వెళ్తున్నాడు. And he is tested by Satan over a period of 40 days and 40 nights. 40 దినాల కాలం వరకు సాతాను వలన శోధించబడ్డాడు. He's tested in the wilderness. అరణ్యములో శోధించబడ్డాడు. That's verses 3 and 4 of Luke 4. 3-4 వచనాలలో ఆ సంగతి ఉన్నది. He's tested on the mountaintop. That's verses 5 to 8. 5-8 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆయన ఒక కొండ శిఖరం మీద శోధించబడ్డాడు. And he's tested in the temple, and that would be the last section that we read together. మనం కలిసి చదివినటువంటి ఆ చివరి భాగం ఆయన దేవాలయపు శిఖరము మీద శోధించబడ్డాడు దేవాలయం దగ్గర. In the wilderness, he's tested as a prophet. ఆయన అరణ్యములో ప్రవక్తగా శోధించబడ్డాడు. On the mountain, he's tested as a king. పర్వతము మీద ఆయన రాజుగా శోధించబడ్డాడు. In the temple, he's tested as a priest. దేవాలయం దగ్గర ఆయన యాజకుడుగా శోధించబడ్డాడు. The tests that the Savior passes here in Luke 4 లూకా సువార్త 4వ అధ్యాయంలో రక్షకుడు పొందినటువంటి ఈ పరీక్షలు శోధన are tests that will come to you and I at some point in our Christian experience. క్రైస్తవ అనుభవంలో ఏదో ఒక దినమున నీవు నేను పొందే శోధన లేక పరీక్షగా ఉన్నది. The first test is in relation to self-satisfaction. మొదటి శోధన లేక పరీక్ష జీవితంలో పొందే తృప్తిని గూర్చినటువంటిదిగా ఉంది. It's when I think I'm being denied something I think I need. నేను ఒక అవసరత కలిగి ఉంటుండగా దాన్ని నేను పొందలేకపోతున్నాను అనేది ఇక్కడ మనం చూడగలిగిన వారంగా ఉంటున్నాం. The Lord Jesus was hungry. యేసు ప్రభు ఆకలితో ఉన్నాడు. We can see that from verse number 2. 2వ వచనంలో అది మనం చూస్తాం.
He was a real man and he was hungry. ఆయన యథార్థమైనటువంటి మానవుడు, ఆకలితో ఉన్నవాడు. We know he was also God, verily God, and yet he became a real man. ఆయన నిజముగా దేవుడై ఉన్నాడని, మానవుడుగా వచ్చాడని కూడా మనం ఎరుగుదాం. And we know he never ceased to be God, even though he was a man. మానవుడుగా ఈ లోకంలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడుగా ఉన్నవాడే గాని దైవత్వాన్ని విడిచిన వాడు కాదు. Through deity and through humanity, united in one blessed holy person. దైవత్వం ద్వారా, మానవత్వం ద్వారా ఏకము చేయబడిన ఒక దీవించబడిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. And yet he was hungry. అయినా కూడా ఆయన ఆకలి పొందాడు. And the devil told him to turn the stones into bread. అప్పుడు అపవాది ఈ రాళ్లను రొట్టిగా మార్చి తినమన్నాడు. The devil is taking up the claim that took place at his baptism. This is my beloved son. ఈయన నా ప్రియ కుమారుడని బాప్తిస్మము దగ్గర చెప్పబడినటువంటి దాని మీద ఇతడు అపవాది దృష్టి పెడుతున్నాడు. He's saying, if thou be the son of God. నీవు దేవుని కుమారుడు అయితే అంటున్నాడు. The devil wasn't in any doubt that he was the son of God. ఆయన దేవుని కుమారుని సంగతి అపవాదికి తెలుసు. ఆ విషయంలో అపవాదికి సందేహం లేదు. He's subtle in his approach, brothers and sisters. సహోదరి సహోదరులారా, అతడు యుక్తితో కదా మనుషులను ఎదుర్కొనేవాడుగా ఉన్నాడు. The apparent test is the sonship of Christ. ఇక్కడ నిజమైనటువంటి పరీక్ష క్రీస్తు యొక్క కుమారత్వమును గూర్చిన పరీక్ష. But the real test is his dependency as a man. అయితే నిజమైనటువంటి పరీక్ష యథార్థంగా మనకు కనబడుతున్నది మానవుడుగా ఆయన ఆధారపడినటువంటి సంగతిని తెలుపుతుంది. Command these stones to be made bread. మానవుడుగా ఆకలితో నందు చేత ఈ రాళ్లను రొట్టిగా మార్చి జీవించమంటున్నాడు. Satisfy yourself. నిన్ను నీవే దీనితో తృప్తి పరచుకో అంటున్నాడు. Pity yourself, as it says in Matthew 16:22. మత్తయి 16:22లో రాయబడినట్లుగా నీవే జాలితో నీ మీద జాలిపడు అంటున్నాడు. The real goal was to stop him being a dependent man. ఈయన ఆధారపడినటువంటి వ్యక్తిగా ఉండే విషయంలో ఇతడు నిజముగా పరీక్ష చేయబడుతుంటున్నాడు. Our blessed Lord quotes from Deuteronomy chapter 8. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం నుండి మన ప్రభు ఇక్కడ మాట్లాడాడు. Man shall not live by bread alone, but by every spoken word of God. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని ప్రతి మాట నుండి అతడు జీవిస్తాడనే సంగతి. The Lord Jesus is teaching us that we draw our strength from Holy Scriptures. యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనకు నేర్పుతుంది ఏంటంటే పరిశుద్ధ లేఖనాలలో నుండి మనం శక్తిని కూడగట్టుకుంటామని. And that we have to move in dependency upon our God. దేవుని మీద మనము ఆధారపడి సాగవలసిన వారంగా ఉంటున్నాం. This is the big lesson of life, brothers and sisters. జీవితంలో ఇది గొప్ప పాఠం ప్రియ సహోదరి సహోదరులారా. What's wrong with doing this? What's wrong with doing that? మనం ఈ పని ఆ పని చేయడంలో తప్పు ఏమున్నది? When we start to use our power to do things for our own interests, we are sinning. మన సొంత కోరికలు నెరవేర్చుకోవడానికి మన సొంత శక్తితో మనం పనులు చేసే వారంగా ఉంటే మనం పాపలం చేస్తున్నాం. But when we wait on divine resources, అయితే దేవుడిచ్చినటువంటి వనరుల మీద మనం ఆధారపడినప్పుడు, and divine guidance, దేవుని నడిపింపు మీద ఆధారపడినప్పుడు, the Lord blesses more than we can ever expect. మనం ఎన్నడూ తగిన దానికంటే ఎంతగానో దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. Many people have failed in this test. అనేక మంది తప్పులు చేసేవారుగా ఉంటున్నారు ఈ విషయం. Remember Gehazi in 2 Kings 5? 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో గెహజీని జ్ఞాపకం చేసుకోండి. He used his influence with the prophet Elisha. ఎలీషాతో తాను కలిగి ఉన్నటువంటి ఆ ప్రభావాన్ని అతడు ఉపయోగించుకున్నాడు. To get some food and clothes from Naaman the Syrian. సిరియా వాడైన నయమాను దగ్గర కొంత ఆహారము వస్త్రములు పొందేదాని కొరకై. And he became a leper.
కుష్ఠరోగి అయ్యాడు. Our blessed Lord Jesus was meek. ప్రభైన యేసుక్రీస్తు ఇక్కడ తేటగా కనబడుతున్నాడు. He had the strength to do things. ఆయన సాత్వికుడు కానీ కార్యములు చేయ శక్తి కలిగిన వాడు. But he never did them for his own selfish interests. అయితే తన సొంత స్వార్థము కొరకాయ కార్యములు ఎన్నడూ చేసిన వాడు కాదు. He wouldn't let anyone else go hungry, ఆయన ఆకలితో ఉన్నవాడుగా ఉంటున్నాడు. but he would go hungry himself. ఆయన ఆకలితో ఉంటాడు కానీ మనలను ఆకలితో ఉండనివ్వడు. He passed the test of the third beatitude. ఆయన ఆ పరీక్షలో జయము పొందిన వాడుగా ఉంటున్నాడు. ఉపయోగించు వాక్యం. Blessed are the meek. సాత్వికులు ధన్యులు అనే ఆ ధన్యత ఉపయోగించిన వాడే. He's tested as a king in the mountain. పర్వతం మీద రాజుగా ఆయన శోధించబడ్డాడు. The devil shows him all the kingdoms of this world in a moment of time. ఒక క్షణమందు ఈ లోకములో ఉన్న రాజ్యముల మహిమంతటిని కూడా అపవాది చూపిస్తున్నాడు ఆయనకు. The devil would have known that Psalm 2 said, సాతానుడు అపవాది 2వ కీర్తనను ఎరిగిన వాడుగా ఉన్నాడు. I have set my king upon my holy hill of Zion. సియోను నా పవిత్ర పరిశుద్ధ పర్వతం మీద నేను రాజును స్థాపించాననే మాట. Ask of me, and I'll give you the heathen for your inheritance. నన్ను అడిగినట్లయితే అన్యులను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను అనే ఆ మాట. The apparent test was the sovereignty of the Son, if thou be the Son of God. నీవు దేవుని కుమారుడు అయితే అని ఆ ప్రభు యొక్క సార్వభౌమ అధికారానికి పరీక్షగా జరిగింది. But the real test was the sacrifice of Christ at Calvary. అయితే నిజమైనటువంటి పరీక్ష క్రీస్తు సిలువలో బలిగా ఇవ్వబడినటువంటిది. He's saying to the Lord Jesus, all this will I give you. యేసు ప్రభుతో చెప్తూ ఇదంతా నేను నీకు ఇస్తానంటున్నాడు. You don't need to go to the cross. నీవు సిలువకు వెళ్లాల్సిన అవసరం లేదంటున్నాడు. But the Lord Jesus knew before he could become the king in Zion, యేసు ప్రభు ఎరిగిన వాడు సియోనులో ఆయన రాజుగా స్థిరపడక మునుపు he had to die for the sins of the world లోక పాపముల కొరకు చనిపోవలసిన సంగతి ఎరిగి ఉన్నాడు. and provide a righteous basis ఒక నీతి మూలము కొరకాయి for the kingdoms of this world to become the kingdoms of our God and of his Christ. ఈ లోకపు రాజ్యములన్నీ కూడా దేవుని యొక్క రాజ్యములు అవుతాయి, క్రీస్తుకు అప్పగించబడతాయి. The devil offered him the crown without the cross. సాతాను అనేక సార్లు సిలువ లేకుండా చేయడానికి ప్రయత్నించాడు. If he would fall down and worship him. కానీ అతడైతే ఓడించబడిన వాడిగా ఉంటున్నాడు. The Lord Jesus quotes from Deuteronomy chapter 6. యేసు ప్రభు ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం నుండి ఇక్కడ మాట్లాడుతున్నాడు. And possibly another verse in Deuteronomy chapter 10. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలోని మరొక వచనాన్ని కూడా చూపుతున్నాడు. And says, thou shalt worship the Lord thy God, and him only shalt thou serve. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే నీవు సేవించాలి అంటున్నాడు. Brothers and sisters, the devil wants us to take the easy way too. ఈ సహోదరులారా, మనము కూడా సులువైన మార్గంలో వెళ్ళాలని సాతాడు ప్రేరేపిస్తాడు. He sometimes dangles the world before us. కొన్నిసార్లు మన ఎదుట ఈ లోకాన్ని చూపేవాడుగా ఉంటున్నాడు. But the pathway of blessing is the pathway of suffering. అయితే ఆశీర్వాదము పొందే ఆ మార్గమే శ్రమ కలిగి ఉన్న మార్గం. It's the cross before the crown. కిరీటానికి ముందుగా సిలువ ఉన్నది. It's humiliation before exaltation. హెచ్చించబడేదానికి ముందుగా దీనుడుగా తగ్గించబడేది ఉన్నది. Beatitude number 1 in Matthew 5 says this. మత్తయి 5వ అధ్యాయంలోని మొదటి ధన్యత ఇలాగూ చెప్తోంది. Blessed are the poor in spirit. ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. The Lord Jesus was prepared to do the Father's will. యేసుక్రీస్తు ప్రభు తండ్రి చిత్తము నెరవేర్చడానికి ప్రత్యక్షమయ్యాడు.
and allow men to put a cord of hemp around him. ఆయన తన పూర్తిగా ప్రభువుకు దీనత్వాన్ని కనుపరిచిన వాడుగా ఉంటున్నాడు మానవుల ఎదుట. And take him to a cross. సిలువకు తాను అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. Nail the Prince of Glory to the cross. సిలువకు ఆయన తాను అప్పగించుకుంటున్నాడు. And allow men to put nails through his hands and feet. Pardon me, brother? And allow men to put nails through his hands and through his feet. ఆయన చేతులలో అది మేకులు గుచ్చబడేలాగా ఆయన అనుమతించాడు. He passed the test. పరీక్షలో ఆయన జయం పొందాడు. He couldn't fail it. అక్కడ అతని లోబర్చిన వాడుగా ఉంటున్నాడు. దాన్ని తప్పించుకున్నవాడు కాదు. The angel had said, he shall not fail. దూత తెలియచేశాడు, నీవు అక్కడ నియమించబడిన వాడగున్నాను. But many have failed that test since. అనేకులు ఆ పరీక్షలో ఓడిపోయిన వారుగా ఉంటున్నారు. You remember Lot as he looked down on the plains of Jordan. యోర్దాను ఆ తీర ప్రాంతాన్ని లోతు చూచిన సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. And he lusted after it. దాన్ని చూచి దాని పట్ల దురాశ కలిగిన వాడుగా ఉన్నాడు. And he began to go towards Sodom. అలాగూ సొదొమ వైపు ప్రయాణం చేయ మొదలు పెట్టాడు. What a disaster it was for him. అది ఎంత గొప్ప ఉపద్రవాన్ని తీసుకొచ్చింది ఆయన. But there were those who passed this test. అయితే మనలో ఈ పరీక్షలో గుండా సాగిపోయేవారు. You remember Joseph? యోసేపు వెళ్ళాడు ఆ పరీక్ష గుండా. He took the prison before the palace. ఆయన రాజభవనానికి వెళ్లే ముందు చెరలోనికి వెళ్ళాడు. You remember the Apostle Paul? అపోస్తలుడైన పౌలును జ్ఞాపకం చేసుకోండి. You think of all the suffering he went through. ఆయన పొందిన శ్రమంతా కూడా ఆలోచన చేయండి. In 2 Timothy 4 he says, there's a crown of glory laid up for me. 2 తిమోతి 4లో తెలియచేస్తున్నాడు, నాకు మహిమ కిరీటం నిలిచి ఉన్నదంటున్నాడు. So over the test in the wilderness, we could write, pity thyself. ఇలాగున అరణ్యములోని ఆ పరీక్ష. But over the test in the mountain, we could say, save thyself. Matthew 27:40. మత్తయి సువార్త 27 నిన్ను నీవు రక్షించుకోమని చెప్పినటువంటిది పర్వతం మీద ఆయన ఎదుర్కొన్న పరీక్షగా ఉన్నది. And then in the last section, he's tested as a priest. తర్వాత చివరి భాగములో ఆయన యాజకుడిగా పరీక్ష పొందాడు. In Luke's gospel is the gospel of priesthood. లూకా సువార్త యాజకత్వమును తెలియచేసే సువార్త. So the order here is the priesthood's last. కనుక ఇక్కడ మరి యాజకుని యొక్క ఆ పరీక్ష స్థితి చూస్తున్నాం. And the devil takes him to the highest point of the temple. దేవాలయ శిఖరానికి అపవాది ఆయన తీసుకుని వెళ్ళాడు. So that he can get a bird's eye view of the temple. దేవాలయాన్ని క్షుణ్ణముగా ఆయన చూడగలిగే దాని కొరకాయ. The temple was what the Lord Jesus called, my house shall be called a house of prayer. దేవాలయం దగ్గర కదండి, నా ఇల్లు లేక నా మందిరము ప్రార్థన గృహం అని పిలువబడుతుందని ప్రభువు పలికాడు. It had become a den of thieves. అది దొంగల గుహగా మారినది. The devil is showing to him the temple and all its ugliness. అపవాది ఆయనకు అదంతా చూపించి, నువ్వు నాకు కనుక మొక్కితే నేను ఇది చేస్తానంటున్నాడు. He says, you have the right to rule here. ఇక్కడ నీవు ఏలే ఆ హక్కు పొందాలి అనుకుంటే, You're a king priest. నీవు రాజుగా యాజకునిగా ఉన్నావు. The devil quotes to him the Holy Scriptures. పరిశుద్ధ లేఖనాలలోనికి అతను తీసుకుని వెళ్ళి. Brothers and sisters, he's still doing this today. సహోదరి సహోదరులారా, ఈ నేటికి కూడా అపవాది ఈ పని జరిగిస్తున్నాడు. Beware those who quote the Scriptures. లేఖనాలు ఎప్పుడు మీరు ఎత్తి చూపేవారుగా ఉంటున్నారు. Have no reality of Christ in their lives. మన జీవితాలలో క్రీస్తు యొక్క ఆ వాస్తవికత లేని పరిస్థితి ఉన్నది. He invites the Lord Jesus to cast himself down. క్రిందికి దుముకుమని అపవాది యేసుక్రీస్తు ప్రభువును చెప్తున్నాడు. Make a grand entrance. నీవు క్రిందికి దుముకు, లోపలికి ప్రవేశించు.
take over the temple. దేవాలయాన్ని అలాగూ తెరుచుకొని లోపలికి వెళ్ళు. But the Lord Jesus knew that you'd have to first of all go to Calvary. అని యేసుక్రీస్తు ప్రభు ఎరిగి ఉన్నాడు, మొదటిగా ఆయన సిలువకు వెళ్ళాలి అనేది. And the veil of the temple will be rent in twain from the top to the bottom. దేవాలయపు ఆ తెర పైనుండి క్రిందికి రెండుగా చినుకవలసింది కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. And that temple would have to be erased and demolished. ఆ దేవాలయము నిర్మూలించబడేదిగా ఉన్నదని కూడా, పాడైపోయేదిగా ఉన్నది కూడా ఎరిగి ఉన్నాడు. One day a new temple will be erected on that very site. ఒక దినమున అదే స్థలంలో ఒక క్రొత్త దేవాలయం నిర్మించబడేది ఎరిగి ఉన్నాడు. And Zechariah 6 says, he shall be a priest sitting upon his throne. జకరియా 6లో ఆయన సింహాసనం మీద కూర్చున్నటువంటి యాజకుడుగా ఉంటాడని వ్రాయబడింది. The apparent test of the devil was confidence in the word of God. అపవాది దేవుని వాక్యము చూపి లేక దాని నుండి పరీక్ష శోధన తీసుకువచ్చిన వాడుగా ఉంటున్నాడు. But the real test was self-glorification. అయితే నిజమైనటువంటి పరీక్ష ఏంటంటే ఒక వ్యక్తి తన్ను తాను మహిమపరచుకోవడం అనేది. It wasn't really the test of the word of God. ఇది దేవుని వాక్య సంబంధమైన పరీక్ష కాదు వాస్తవానికి. It was a test of the will of God. ఇది దేవుని చిత్తమును గూర్చిన పరీక్ష. It was not God's will that he should be coronated the king priest now. ఆయన యాజకుడైనటువంటి రాజుగా అభిషేకించబడాలనేది ఇతని ఉద్దేశం కాదు. That day would have to wait. ఆ దినము కొరకై ప్రభువు కనిపెట్టి ఉండవలసి ఉన్నది. Today he was the man of sorrows. ఇప్పుడైతే ఆయన దుఃఖపుత్రుడుగా ఉన్నాడు. Today he was a mourner in Zion. ఇప్పుడైతే ఆయన సియోనుడు, ఆయన విసర్జించబడేవాడుగా ఉన్నాడు. Today he would do a work to purge the temple. ఈ దినమున ఆ దేవాలయం కదా త్రోయబడే దాని కొరకైనటువంటి దాని కొరకు నిలిచేవాడుగా ఉన్నాడు. Today the axe would have to go to the root of the tree. ఆయనైతే మరి ఆ ఉన్నత స్థితికి చేరుకోవలసిన దినమున ఉన్నాడు. Today the veil would have to be rent down the middle. ఆయన ఆ సిలువలోనికి వెళ్తుంటుండగా తెర పైనుండి క్రిందికి చినిగేదిగా ఉంటూ ఉన్నది. Yes, brother. Can you hear me, B. John? Yeah? Yeah, Missed you there, that's fine. Today he would have to do a work that would purge the temple. ఈ దినమున ఆ దేవాలయము మరి పడగొట్టబడే ఒక పని చేయవలసిన వాడిగా ఉన్నాడు. But he would not move outside of the will of God. అయితే దేవుని చిత్తమును మీరేవాడుగా మాత్రం ఆయన ఉండడు. You shall not tempt the Lord your God is what he quotes them. నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని ఆయన పలికాడు. Blessed are they that mourn, for they shall be comforted. దుఃఖించేవారు ధన్యులు, వారు ఆదరించబడతారు. He passes the test of the third beatitude. ఇలాగున ఈ మూడవ ఆ ధన్యతతో కూడినటువంటి పరీక్షను జయం పొందాడు. In John 7 and verse 4, యోహాను 7:4 his brother said, show thyself to the world. లోకమునకు నిన్ను నీవు కనపరుచుకో అని చెప్పారు సోదరు. This is the test here. ఈ పరీక్ష ఇక్కడ అదే. He'll test us, the devil, on the same point. సాతానుని అదే విషయములో ఆయన పరీక్ష చేయబడిన వాడిగా ఉంటున్నాడు. You establish, he says to you, what you want now. ఇప్పుడు నీవేమి మరి స్థాపించాలనుకుంటున్నావో దాన్ని స్థాపించి ఇప్పుడే అంటున్నాడు. Don't wait for all these years. Get what you need to do done now. ఇన్ని సంవత్సరాలు అవసరం లేదు, ఇప్పుడే దానిని చేయవలసిన వారంగా ఉన్నామనేది. He'll say to you, you need to be recognized. నీవు గుర్తింపు పొందాలి కదా అని చెప్తాడు. Remember the prodigal son. తప్పిపోయిన కుమారుని జ్ఞాపకం ఉంచుకోండి. He wanted his inheritance before his father died. తండ్రి చనిపోక మునుపే ఆస్తిలో భాగము కావాలని కోరుకున్నాడు అతడు. But you remember David the king?
అయితే రాజైన దావీదును జ్ఞాపకం చేసుకోండి. He did wait. ఆయన అయితే కనిపెట్టిన వాడుగా ఉన్నాడు. He had many opportunities to kill Saul and become the king. సౌలును చంపి రాజు అవ్వడానికి ఎన్నో అవకాశములు ఆయనకు దొరికాయి. But he waited until God's timing. కానీ దేవుని సమయం కొరకు ఆయన కనిపెట్టి ఉన్నాడు. Maybe there's a brother here and you don't think you're getting the recognition in the assembly you deserve. సహోదరి సహోదరుడా, నీవున్నటువంటి స్థానిక సంఘంలో పేరు పొంది గుర్తింపు పొందే కొరకాయ త్వరపడకండి. And I just encourage you, dear brother, to wait. కనిపెట్టి ఉండండి సహోదరుడా, నేను మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాను. Don't fail this test here. పరీక్షలో మీరు నిలిచి ఉండండి, జయం పొందుతారు. If God's got a work for you to do, no barrier will be not overcome. నీవు చేయవలసిన పని దేవుడు కలిగి ఉన్నాడు, దాన్ని నీవు జరిగించవలసిన వాడుగా ఉన్నావు. And so we can see that he was tested as a prophet and as a priest and as a king. ఈ రీతిగా ఆయన ప్రవక్తగా, రాజుగా, యాజకుడుగా పరీక్షించబడ్డాడు, శోధించబడ్డాడని చూస్తున్నాం. He was tested in his meekness and in his humility and in the whole test of vanity. ఆయన సాత్వికం విషయంలో, ఆయన దీనత్వ విషయంలో, అలాగే ఆయన దుఃఖించే విషయంలో పరీక్షించబడుతుంటున్నాడు. He was tested in the word of God, the worship of God and the will of God. దేవుని వాక్య విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవుని చిత్తం అనే విషయంలో పరీక్షించబడ్డాడు. And we will have to face the same tests. మనము కూడా ఈ పరీక్షలు ఎదుర్కోవాల్సిన వారంగా ఉన్నాం. It's good to know the Lord Jesus has vanquished the power of the devil. యేసుక్రీస్తు ప్రభు సాతానుడు అలాగూ ఓడించాడని తెలుసుకునేది చాలా సంతోషకరమైన సంగతి. Colossians chapter 2 says, he stripped him of his power. కొలస్సీ 2వ అధ్యాయం తెలియచేస్తుంది, అతని అధికారమును ఆయన అతను విడిపించిన వాడు, తీసివేసిన వాడు అని. What a savior we have, brothers and sisters. సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప రక్షకుని మనం కలిగి ఉన్నాం. What a mighty, mighty savior we have. ఎంత బలాఢ్యుడైనటువంటి రక్షకుని మనం కలిగి ఉన్నాం. And so we've seen something of the ministry of John the Baptist. ఇలాగున్న బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్యను మనం చూచాం. The baptism of Christ. క్రీస్తు బాప్తిస్మాన్ని చూచాం. The battle with Satan. సాతానుతో ఆయన ఎదురాడి పోరాడినటువంటి ఆ యుద్ధాన్ని చూచాం. And now he's about to move into public service. ఇప్పుడు బహిరంగ సేవలోనికి ఆయన సాగబోతున్నాడు. May God richly bless you all as you continue to study Christ. క్రీస్తుని గురించి మీరు ఇంకా ధ్యానం చేయుచుంటుండగా క్రీస్తు ఇంకా మిమ్మల్ని అధికముగా దేవుడు ఆశీర్వదించును గాక. Let's remain faithful, brothers and sisters, in our wilderness experience. సహోదరి సహోదరులారా, అరణ్య అనుభవాలలో మనం నమ్మకముగా ప్రభు కొరకు నిలిచి ఉందుము గాక. And let's remember that the answer to every test and every trial is the word of God. ప్రతి పరీక్షకు, ప్రతి శోధనకు దేవుని వాక్యంలోనే మనకు సమాధానం ఉన్నదని మనం తెలుసుకుందాం. It is written, it is written, it is written. రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది, రాయబడి ఉన్నది అనే మాట. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక.